ఈరోజు మాట్లాడడానికి మాకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్క స్టేట్ ప్రెసిడెంట్కి ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్ గాంధీ గారి యాత్రలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాంట్లో సంబంధించి బీజేపీ రూల్డ్ స్టేట్స్లో క్రైమ్ రేటే కానీ, మహిళలపైన అత్యాచారాలే కానీ, శానిటైజేషనే కానీ, ఎకనామిక్ ఎంపవర్మెంటే కానీ, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అంటే జెండర్ బయాస్ కనపడుతుంది. ఎక్కడ కూడా మహిళలకు సమానంగా ఇప్పుడు పురుషులు ఉన్నారు అని మాటకే చెప్తున్నారు, కానీ వాస్తవంగా చూసినట్టయితే చాలా దూరంలో ఉన్నారు. దాంతోపాటు సోషల్ ఎంపవర్మెంట్ గురించి, ఇదే కాకుండా వాళ్ళని ఏ విధంగా మనం రక్షించాలి, ఏ విధంగా అమెండ్మెంట్స్ తేవాలి, ప్రొటెక్షన్ అగేన్స్ట్ వైలెన్స్ అండ్ నీడ్ జస్టిస్ ఫర్ దట్. ఇదే కాకుండా ఎడ్యుకేషన్ గురించి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ప్రాపర్ ఫండ్స్ ఇవ్వకపోవడం, వాళ్ళకి సరి అయిన చదువులు చెప్పించకపోవడం, వాళ్ళందరి పిల్లలు లేబర్ వర్క్కి వెళ్ళడం కూడా వారి దృష్టికి వచ్చింది. పొలిటికల్ ఎంపవర్మెంట్లో అంటే రాజకీయాలలో మహిళలు అని చెప్పుకోవడానికే బాగుంటుంది, కానీ వాస్తవాలు చూసినట్టయితే ప్రాపర్ రికగ్నిషనే కానీ, మాకు ప్రాపర్ ప్లేసే కానీ ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనుకంజ వేస్తున్నారు అనేది రాహుల్ గాంధీకి అనిపించింది. సో ఇదే కాదు, వాళ్ళకి అనిపించడమే, రాహుల్ గాంధీ గారికి అనిపించడమే కాదు, మేమైతే ఫేస్ చేస్తున్నాం కూడా. ఖచ్చితంగా మా అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెరుగుతున్న క్రైమ్ రేట్ ఏదైతే చూసినట్టయితే మీరు వాస్తవంగా ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలనేది రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంత దరిద్రంగా అయితే లేదు. మీరు ఇప్పుడు చూసినట్టయితే చాలా ఇష్యూస్ నేను మాట్లాడాను. అందులో మొట్టమొదటిగా నేను చెప్పిన దానికి నారీ న్యాయ్ హై అని చెప్తున్నాం. నారీ న్యాయ్ తయార్ హై అనే ఒక మేము పోట్లాడుతూ మహిళా కాంగ్రెస్ ముందుకెళ్తుంది. దీంట్లో రాహుల్ గాంధీ గారు ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నప్పుడు చాలామంది మహిళలు ప్రైస్ రైజ్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు బీజేపీ రూలింగ్లో ఉన్న స్టేట్సే కాదు, అంతటా కూడా మీరు చూసినట్టయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఇవే కాకుండా ఎడిబుల్ ఆయిల్స్, ఫుడ్ గ్రెయిన్స్, ఇవన్నీ కూడా గ్రాసరీస్, మిల్క్తో పాటు, పాలతో పాటు, చీజ్, బటర్తో పాటు అన్ని రేట్స్ డబల్ పెరిగాయి. 50% కంటే ఎక్కువ పెరిగిపోయినాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉండే ఇక్కడ బీజేపీ చూసినట్టయితే రెగ్యులేషన్ అనేది ఎక్కడా తేలేదు. నిజంగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలందరినీ కూడా రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు వాస్తవంగా ఇవన్నీ చెప్తున్నారు. ఏమంటే పెట్రోల్, డీజిల్ రేట్స్ ఏవైతే పెరిగాయో తగ్గించండి, పప్పులుప్పులు ఏవైతే పెరిగాయో తగ్గించండి. కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్లో మీరు చూసినట్టయితే గ్యాస్ ధరలు ఇప్పుడు తగ్గాయి. 500కే మేము గ్యాస్ ఇస్తున్నాం. సో ఇదే కాకుండా 6 గ్యారంటీలు ఏ విధంగా అయితే మేము మేనిఫెస్టో పెట్టాము, మీ అందరికీ తెలుసు కర్ణాటకలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇదే కాకుండా ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ గురించి మగవాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఆడవాళ్ళు చాలామంది కూడా కూలీ పనులకు వెళ్తున్నారు అని చెప్తున్నారు. సో వాస్తవంగా ఇక్కడ కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది అని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు. సో ఈ ఎజెండా అంతా కూడా మహిళా కాంగ్రెస్ మా నేషనల్ ప్రెసిడెంట్ అల్కా లంబా గారికి వివరంగా చెప్పడం జరిగింది. ఏం చేస్తే బాగుంటుంది అనేది, నారీ న్యాయ్ అంటే మహిళలకి ఏ విధమైన న్యాయం చేయాలి అనే దానిపైన దృష్టి పెట్టారు. 82% మగవాళ్ళు సంపాదించినట్టయితే 18% ఆడవాళ్ళే సంపాదిస్తున్నారు. సోషల్ ఎంపవర్మెంట్కి వస్తే హెల్త్ గురించి మీరు చూస్తున్నారు. మేము ఉన్నప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేది తీసుకొచ్చడం జరిగింది, కానీ ఇప్పుడు మీరు చూడండి మెడికల్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. పేరుకు మాత్రమే ఉన్నాయి పిహెచ్సిస్ అనిపిస్తుంది. దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళకి 15 నుంచి 49 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎనిమియాతో సఫర్ అవుతున్నారు, అంటే బ్లడ్ లాస్. వాస్తవంగా వాళ్ళ డెలివరీస్కి ఊర్లో హాస్పిటల్స్ లేక మైళ్ళ దూరం వెళ్ళే లోపటనే వాళ్ళ డెలివరీలు అయిపోతున్నాయి. మొన్న రీసెంట్గా ఏదో గ్రామాన్ని నేను చూశాను టీవీలో. ఇవే కాకుండా రిమోట్ ఏరియాస్, ములుగు లాంటి జిల్లాలలో
ప్రాపర్ వ్యవస్థ హెల్త్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ కూడా మంచి సదుపాయాలు కల్పించట్లేదు అనేది మా దృష్టికి వచ్చింది. చాలా దూరాలు వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్కి వచ్చి ఎడ్యుకేషన్ మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. ఎక్కడ వరకు ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి ఐఐఎంలు కూడా మేము సెటప్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ ఈ సిస్టమ్ని కొలాప్స్ చేస్తుంది. ఎలాగా అంటే ప్రాపర్ బడ్జెట్ అలొకేట్ చేయకుండా ఈరోజు చదువును చిన్న పిల్లల దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము బీజేపీ ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ప్రైమరీ మిడిల్ క్లాస్ పిల్లలు కూడా ఈరోజు స్కూళ్ళకి వెళ్ళాలంటే ఊర్లలో భయపడుతున్నారు. ఎందుకంటే మీరు చూసినట్టయితే పిల్లలకి చాలా భయం అంటూ ఒక టైప్ ఆఫ్ టార్చర్, హరాస్మెంట్, హ్యూమిలియేషన్ అనేది జరుగుతుంది అనేది వారి దృష్టికి వచ్చింది. చాలామంది మహిళలు, పెద్దలు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, మా పిల్లలను స్కూల్కి పంపిస్తే సేఫ్గా ఇంటికి తిరిగి వస్తారా లేదా అంటే ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి అందుబాటు చర్యలు లేవు. అంటే ఇంటి దగ్గర చదువుకోవడానికి స్కూల్స్ లేకపోవడం, మైల్స్ దూరం నడుచుకొని వెళ్ళడం, అక్కడ వాళ్ళకి రిటర్న్ వచ్చే వరకు పిల్లలకి ఎక్కడ కూడా అంటే సురక్షంగా లేరు అని చెప్తున్నారు. శానిటైజేషన్ టాయిలెట్స్ గురించి మాట్లాడితే చాలా పెద్దగా చెప్తారు మోదీ గారు. మరి స్వచ్ఛ భారత్ అభియాన్ అని పేపర్లో యాడ్స్ బాగానే ఉంటాయి, టాయిలెట్స్ పైన హోర్డింగ్స్ బాగానే ఉంటాయి, చీపురు గట్ట పెట్టి ఊడవడం బాగానే ఉంటుంది ప్రధానమంత్రిది. కానీ ఎక్కడ కూడా చాలా వరకు కూడా స్టేట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చూసారో లేదో నాకు తెలియదు. కానీ మరి బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చూస్తే బాగుంటుంది అనుకుంటాను, బీజేపీ క్యాడర్ కూడా. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడో ఒకసారి జాడకట్ట పెట్టుకొని ఉండడం ప్రధానమంత్రి ఫోటోషూట్కి పనికొస్తుందేమో కానీ వాస్తవాలు లేవు. ఇక్కడ ఎక్కడ కూడా టాయిలెట్ సదుపాయం లేదు పిల్లలకి. స్కూల్స్లో చాలా వరకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. చాలా వరకు వాళ్ళు ఆపుకుంటారు. బాత్రూమ్ పోవాలంటే ప్రాపర్ బాత్రూమ్ సదుపాయం లేదు. మగపిల్లలంటే బయటికి వెళ్ళిపోతారు, ఆడపిల్లలు ఎక్కడికి పోవాలి? స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా ఆపుకుంటే వేరియస్ ఇన్ఫెక్షన్స్ అంటూ యూరినరీ బ్లాడర్లో వస్తున్నాయి. కాబట్టి స్వచ్ఛ భారత్ అభియాన్ పైన ప్రధానమంత్రిని ఒకసారి మళ్ళొకసారి ఇది రివ్యూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడ కూడా ఫోటోషూట్లకు కాకుండా ఇవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా అనేది మరి అధికారులను ఆదేశిస్తే బాగుంటుందని అనుకుంటాను. సో నేనైతే మహిళా కాంగ్రెస్ తరఫున అయితే ఫ్రీ టాయిలెట్స్కి డిమాండ్ చేస్తున్నాను. బేసిక్ టాయిలెట్స్ కూడా విలేజెస్లో లేవు. ఇక్కడ కూడా చూసినా కూడా 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు. మరి స్వచ్ఛ భారత్ అభియాన్ ఎందుకు ప్రధానమంత్రి దీనిపైన కూడా సొమ్ము ఆర్జిస్తారా అని అడుగుతున్నా. మహిళలు పోయే టాయిలెట్కి ఫ్రీ ఎందుకు చెయ్యరు? సో అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇవి మీ దగ్గర డిస్కస్ చేస్తున్నాం. పొలిటికల్ ఎంపవర్మెంట్కి వస్తే కాంగ్రెస్ పార్టీ పంచాయత్ రాజ్ యాక్ట్ తెచ్చిన తర్వాత ఉమెన్ రిజర్వేషన్ అనేది మేము కల్పించాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? నిజంగా కూడా బీజేపీ రిజర్వేషన్ యాక్ట్, ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, కానీ మోక్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని హడావిడిగా చేసి రాజ్యసభలో మేము చేసిన దానికి కౌంటర్గా 2 లోక్సభ రాజ్యసభలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, తొందరలోనే జారీ చేస్తామనే పద్దు చెప్పడం మాత్రమే బాగుంది. కానీ వాస్తవంగా మీరు చూసినట్టయితే మాకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది. ఇప్పుడు లేకపోతే మా చెల్లెళ్ళందరూ కూడా లోక్సభలో మాకు టికెట్లు వచ్చేవి. టికెట్లు రాకపోవడం, ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు? మరి కాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది. అంటే వీళ్ళు బీజేపీ గెలుస్తుందో లేదో అని ఒక అనుమానం ఉందో ఏమో మరి నాకైతే తెలియదు. కానీ కాస్ట్ సెన్సస్ డీలిమిటైజేషన్ చెయ్యాలి అని చెప్పేసి అని ఏదైతే మాట్లాడారో అది మాత్రం మాకు నచ్చలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తే 100% 33% రిజర్వేషన్ బిల్ అమల్లో తెస్తాం. కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్లో ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి సోనియా గాంధీ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. ఇదే కాకుండా ప్రొటెక్షన్ అగేన్స్ట్ వయలెన్స్ అండ్ నీడ్ జస్టిస్ అంటున్నాం. మీరు మొన్న చూసుకున్నట్టయితే బిల్కిస్ బాను కేసులోనే కానీ, బ్రెజ్లెస్ కేసులోనే కానీ చాలా వరకు బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఏం జరుగుతుంది అనేది చూసినట్టయితే బీజేపీకి సంబంధించిన ఎంపీలే కానీ, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కానీ, కార్యకర్తలే కానీ ఇవన్నిటికీ ఇట్లాంటి
సెక్షువల్ అసాల్ట్ కేసెస్లో, హరాస్మెంట్ కేసెస్లో సెక్షువల్ హ్యూమిలైజేషన్ చేస్తున్న ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళే చాలామంది ఉన్నారు. మాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ప్రాపర్ అమెండ్మెంట్స్ లేకుండా 41A CRPC అమెండ్ చేయమని చెప్పి ఒక న్యాయవాదిగా నేను అడుగుతున్నాను. 7 ఏళ్ల పైగా ఉన్న శిక్షలన్నిటికీ కూడా, లోపల ఉన్న నేరాలకన్నిటికీ కూడా బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదో ఒక క్రైమ్ చేస్తున్నారు, తెల్లారి బెయిల్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఇది ఖచ్చితంగా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారికి 41 CRPC అమెండ్మెంట్ చేయమని చెప్పి మళ్ళొకసారి నేను కోరుతున్నాను. ఇదే ఇష్యూస్ కాకుండా సెక్షువల్ హరాస్మెంట్ ఇష్యూస్లో ఎంతమందికి న్యాయం దొరికింది? బిల్కిస్ బాను కేసులోనే కానీ, లేకపోతే మీరు చూసినట్టయితే ప్రస్తుతం ఉన్న కేసెస్లో మణిపూర్ సంఘటన చాలా సిగ్గుచేటు. మౌనం వహిస్తున్నారు ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఒక తండ్రే కదా, మరి ప్రధానమంత్రికి పిల్లలు లేరు కాబట్టి తండ్రి అని నేను అనలేను. సింగిల్ బ్యాచులర్ ఏమో మరి ఆయన. వాస్తవంగా ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి ఆ పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు వారికి నిజంగా కూడా మణిపూర్ సంఘటనలో మౌనం ఎందుకు వహిస్తున్నారనేది ప్రధానమంత్రి ఎక్కడ కూడా నోరు తెరియట్లేదు. ఎందుకు తెరవట్లేదు? సగం కంటే ఎక్కువ ఎవరు ఉన్నారు దాంట్లో? బీజేపీ కార్యకర్తలు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు. వాళ్ళకు ఒత్తాసు పాడుకుంటూ వాళ్ళని పక్కకేసుకొని తిరుగుతున్న ప్రధానమంత్రి సిగ్గుచేటు అనిపించట్లేదా అని అడుగుతున్నా. ఇట్లాంటి వాస్తవాలు ఏదైతే సంఘటనలు ఉన్నాయో అవి ఖండించకపోగా, దాని మీద యాక్షన్ తీసుకోకపోగా మోదీ గారు మౌనం వహిస్తున్నారు. దీన్ని మహిళా కాంగ్రెస్ ఖండిస్తుంది. మా రైతు దొరికే వరకు ఖచ్చితంగా మేము కొట్లాడుతూనే ఉంటాం. 51% ఉన్న మేము పాపులేషన్లో ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు అని మాకు అనిపిస్తుంది. ప్రతిసారి మీరు చూసినట్టయితే 240 ధర్నాల్లో మైనర్ రేప్లే కానీ, కిడ్నాప్ ఇష్యూసే కానీ, ఇవన్నిటిపైన దృష్టి పెట్టి చాలాసార్లు డీజీపీ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. మీరు చూసినో లేదో, నేను డీజీపీ ఆఫీస్ ముట్టడి చాలాసార్లు చేశాను. ఎందుకు? మైనర్ రేపుల గురించి. మైనర్స్ రేప్స్, కిడ్నాప్స్ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఉండే కానీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినాడు. ఎక్కడ కూడా వాళ్ళకి ఎవ్వరికి న్యాయం చేయలేదు. మాట పేరుకి కంపన్సేషన్ అంటే, ఒక అమ్మాయి శీలం పోయిన తర్వాత కంపన్సేషన్ తోటి కంపెన్సేట్ చేయగలుగుతారా అని చెప్పి అడుగుతున్నా. మహిళల పట్ల చాలా వివక్ష చూస్తున్న ఈ బీజేపీకే కానీ బీఆర్ఎస్కే కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా చెక్కు పెడతారు. ఇదే కాకుండా యూపీ హ్యాస్ హైయెస్ట్ క్రైమ్ రేట్. ఉత్తరప్రదేశ్లో నిజంగా కూడా మహిళలు బయట తిరగాలంటే కూడా భయపడుతున్నారు. ఇదే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ హైయెస్ట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ప్రతి గంట 51 FIRలు రిపోర్ట్ అవుతున్నాయి. NCRB రికార్డ్స్ ప్రకారం ప్రతి ఒక్క గంటకి 51 FIRలు. సో ఇక్కడ ఎక్కడ కూడా న్యాయం అనేది మహిళలకు జరగట్లేదు. పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటారు, రాజకీయంలో పెద్దపీట వేస్తున్నానంటారు. వాస్తవంగా చూస్తే మేల్ డామినేటెడ్ సొసైటీలో మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు. అందుకే నారీ న్యాయ్ పేరు పైన మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నారీ న్యాయ్ ఎక్కడి వరకు అంటే, మేము పోట్లాడి మా న్యాయం మేము తెచ్చుకునే వరకు. ఇంజస్టిస్ జరుగుతుంది, జస్టిస్ మాత్రం దొరకట్లేదు. కాబట్టి ఈ పలు అంశాలపైన ఎకనామిక్ ఎంపవర్మెంటే కానీ, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ పైననే కానీ, సోషల్ ఎంపవర్మెంటే కానీ, ప్రొటెక్షన్ అగేన్స్ట్ వైలెన్స్ అండ్ వి నీడ్ జస్టిస్ కావాలనే కానీ, ఎడ్యుకేషన్ సంబంధించే కానీ, శానిటైజేషన్, టాయిలెట్స్ ఇవన్నీ సంబంధించే కానీ, పొలిటికల్ ఎంపవర్మెంట్, దాంతోపాటు ఇంక్రీజింగ్ క్రైమ్ రేట్, ఈ పలు అంశాలు నేను మీతో డిస్కస్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ రూల్డ్ స్టేట్స్ అనే కాదు, ఎక్కడ కూడా మహిళలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, ఇంజస్టిస్ జరుగుతుంది, కానీ జస్టిస్ జరగట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రాగానే ఇవన్నీ కూడా సరిచేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట ఎప్పుడు వేస్తూనే వచ్చింది. ఈరోజు పదవుల్లో కూడా పెద్దపీట వేశారు. సో రాబోయే కాలంలో మహిళలకు జస్టిస్ దొరకాలని చెప్పి, అన్ని కేసుల్లో సమన్యాయం చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారిని కోరుతున్నారు. బేసికల్గా టాయిలెట్స్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. స్కూల్స్లో ఎక్కడ కూడా టాయిలెట్స్ లేవు ప్రాపర్గా.
శానిటైజేషన్ కరువు అయిపోయింది కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి అధికారులందరూ కూడా ఒకసారి రివ్యూ తీసుకుంటే బాగుంటుందని చెప్పి బీజేపీకి నేను సూచిస్తున్నాను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ఇక్కడ చాలా మాట్లాడుతున్నారు, అప్కమింగ్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఎలక్షన్స్ లో ఇవన్నీ సమస్యలే, ఎక్కడ కూడా సముచిత న్యాయం దొరకట్లేదని మహిళలు కాంగ్రెస్ పార్టీ జోడో యాత్రలోనే కానీ భారత్ జోడో యాత్రనే కానీ న్యాయ యాత్రలోనే కానీ మా వరకు వచ్చి చెప్తున్నారు. మహిళా రక్షణ అనేది ఈరోజు కరువు అయిపోయింది. అమెండ్మెంట్స్ తేవడం చాలా ఇంపార్టెంట్, చట్ట సవరణలు చాలా చేయవలసి ఉంది. కాబట్టి బీజేపీ ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి ఒత్తాసు పాడుతున్న ప్రధానమంత్రికి చెక్క పెట్టాల్సిందిగా మహిళా లోకాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఏమంటారండి? స్టార్ట్ చేస్తాం తమ్ముడు. మేము వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 60 రోజులు అవుతుంది. 6 గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. ఎందుకంటే ప్రెజెంట్గా వచ్చి మీరు చూసినట్టయితే 48 గంటల్లోనే బస్ ఫ్రీతో పాటు 10 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఫస్ట్ గ్యారంటీగా మేము ఇచ్చేసాం. రెండో గ్యారంటీకి వచ్చి 500కే గ్యాస్, దాంతోపాటు 200 గృహజ్యోతి పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత మరి కమిషన్ కేసీఆర్ గారికి దక్కింది. మరి కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుపడ్డది. మీ ఏ రోజు కూడా 9.5 సంవత్సరాలలో ప్రెస్ మిత్రులు ఎన్నడూ కూడా అడిగే ధైర్యం చేయలేదు. ప్రగతి భవన్కి రావాలంటే కూడా మీకు పాసులు అవసరం పడేటి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో 100% పేద ప్రజలకు పెద్దపీట వేసింది. టాయిలెట్స్ అనేది కూడా దీనిపైన కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకుంటారు. కాకపోతే 6 గ్యారంటీల పైన ఫోకస్, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తొందరలోనే అమలు చేసి మహిళలందరికీ కూడా పెద్దపీట వేయాలనేది ఒక మంచి ఆలోచన ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకుంటున్నారు. కాబట్టి దాంట్లో కూడా సముచితమైన స్థానం మహిళలకు కల్పించాలి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు పలు సవరణల కోసం కూడా ఆలోచిస్తున్నారు మహిళలకు సంబంధించి. ఎందుకంటే పోకరీలు ఎక్కువ అయిపోయినారు, షీ టీమ్స్ పెడుతున్నాం. ఈరోజు బస్సులో ట్రావెల్ చేయాలంటే మహిళలు ఆలోచిస్తున్నారు. కానీ మహిళలకి నేను ఇచ్చే సూచన ఏంటంటే ఎవరిపైన ఆధారపడకుండా మేమందరం ముందే పెప్పర్ స్ప్రే కానీ కారపొడి పని పెట్టుకొని తిరగడం అంటూ కూడా గతంలో జరిగింది. ఎందుకంటే మా రక్షణ మేమే చేసుకోవాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బందిపోటు రాష్ట్ర సమితి అని కూడా నేను అనడం జరిగింది. ఎందుకంటే మాకెక్కడ కూడా ఆత్మరక్షణ చేసుకోవడానికి అవి పెట్టుకొని తిరగాల్సిన అవసరం పడింది. అట్లా లేకుండా కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని సవరణలు చేస్తానన్నారు. చాలా సంతోషకరమైన పరిణామం. కానీ బీజేపీ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నిటిపైన మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ దృష్టి పెట్టినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి ఇవన్నీ లోటుబాట్లు అనేవి మహిళలు వచ్చి చెప్పడం జరుగుతుంది. భారత్ జోడో యాత్రలో కూడా పలు అంశాలు తెచ్చాం, వాళ్ళు వచ్చి చెప్తే మేము చేసాం. దాంతోపాటు ఇది కూడా అంటే సముచిత స్థానం అనేది కల్పిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా స్థానం లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో మేము గెలిచినట్టయితే కనీసం దీనిపైన ఫోకస్ పెట్టి మహిళలకు ఏదో విధంగా న్యాయం చేయాలి, చట్ట సవరణలు తేవాలి అనేది మా ఉద్దేశం, మా లక్ష్యం. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ చూసినట్టయితే రాజ్యసభలో బిల్ పెట్టింది మేమే. ఎంతమంది మరి జేడీఎస్ కానీ మీరు చూసినట్టయితే చాలా మంది అపోజ్ చేశారు, ఆ బిల్లు పాస్ కాకుండా చూశారు. ఈరోజు మేము మద్దతు అంటే మహిళా ఆరక్షణ కోసం, మహిళా సంక్షేమం కోసం 33% రిజర్వేషన్ బిల్కి ఆమోదం తెలిపాం. కానీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. మీరు వినలేదేమో, రాజ్యసభలో లోక్సభలో డిస్కషన్ ప్యానెల్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అందరికీ మాట్లాడుతున్నప్పుడు ఇంత ఆగమేఘాల పైన 33% రిజర్వేషన్ బిల్ తేవడం ఎందుకు, దాన్ని నాంచి డీలిమిటైజేషన్ కాస్ట్ సెన్సెస్ పెట్టడం ఎందుకు, అంటే దీనికి మోక్షం ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వచ్చేదానికి ఇంత ఆడంబరం ఎందుకు అని అడిగింది కూడా మేమే, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఇప్పుడు మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్సే కానీ పార్లమెంట్లో కానీ మహిళలకి 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు. కానీ మోదీ మహిళ పక్షపాతి కాదు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మహిళా పక్షపాతే. ప్రియాంక గాంధీ గారితో పాటు మేమందరం కూడా
ఈరోజు ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఈ మిత్రుడు పాత్రికేయుడు అడిగినప్పుడు నేను ఒక్కటే మాట చెప్పాను. స్త్రీ అనే హెల్ప్ లైన్ లాంచ్ చేశాం మేము మహిళా కాంగ్రెస్కి సంబంధించి. దాని హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచైనా సరే మా కంట్రోల్ రూమ్ ఢిల్లీకి ఫోన్ వచ్చినట్టయితే అక్కడ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెళ్ళి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాకపోయినా లేకపోతే ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళతో చర్చించి వాళ్ళకు న్యాయ సలహాలు సూచనలతో పాటు న్యాయ వ్యవస్థ అనేది వాళ్ళకి అందే విధంగా చూస్తున్నారు. వాస్తవంగా మీరు చూసినట్టయితే నేను ఒక న్యాయవాది 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ ఆన్ ముస్లిం మైనారిటీ. మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా సముచిత న్యాయం దొరకట్లేదు. వాళ్ళకి ఈజీగా ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయో మీకు తెలుసుగా తమ్ముడు. ముస్లిం లా ప్రకారం 5 marriages, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒకటే పెళ్ళి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళు ఆడపిల్లలని వాడిన తర్వాత ఇంకో పెళ్ళికి ఎలిజిబిలిటీ వాళ్ళ లానే ఇచ్చింది. కానీ అక్కడ మేము వాళ్ళకి చట్ట సవరణలు తేకుండా చాలాసార్లు కాపాడి మేము పెట్టినా కూడా మోదీ గారు దానికి మోక్షం పెట్టారు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల కాదు, నలుగురు ఆడపిల్లలు బలవుతున్నారు. ఏ చట్టం చెప్పదు, ఏ న్యాయం చెప్పట్లేదు వాళ్ళని మోసం చేసి ఇంకొకరిని చేసుకోమని చెప్పేసి. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ లాగా వాళ్ళు కూడా ఏదైనా ఆలోచించుంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ చాలా మందికి సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ ఎక్కడ చూసినా కూడా మీరు సౌత్ జోన్ చూసినట్టయితే మహిళా పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఫుల్ ఉంటుంది. వాళ్ళకి అన్యాయం జరిగింది. 3 తలాక్ వలన చాలా వరకు డైవర్సెస్ ఆగినాయని అనిపించింది కానీ ఆగట్లేదు. వాళ్ళని దే ఆర్ ఫోర్స్ టు టేక్ కులాస్. చెప్పండి అడగండి. ఇన్వాల్వ్ కాలేదంటే ముఖ్యమంత్రి ఆ స్కోప్ ఇవ్వలేదు. ఇంతకన్నా బిఫోర్ ఉన్న కేసీఆర్ గారు ఎన్నడూ కూడా 12% రిజర్వేషన్ తెస్తానన్నాడు. మైనారిటీలకు తెచ్చాడా? తెలియదు కదా. అట్లా అబద్ధపు వాగ్దానాలు అందరికీ చేస్తూనే వచ్చాడు. కానీ నేను ఒక్కటి చెప్పదలుచుకునే ఏంటంటే ముస్లిం మైనారిటీకి సంబంధించి మరి అసదుద్దీన్ గారు, అక్బరుద్దీన్ గారు ఇప్పుడు చాలా పెద్దగా మాట్లాడారు. 12% రిజర్వేషన్ ఇజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? ఇజ్ ఇట్ పాసిబుల్? లేదు. మళ్ళా ముఖ్యమంత్రి గారు ఇంకోటి కూడా చెప్పినారు కాన్స్టిట్యూషన్ గురించి. అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మార్క్స్ అయినా రాస్తాడు. రాయగలుగుతాడా? ఎంతమంది మేధావులు కలిపితే ఆ కాన్స్టిట్యూషన్ రాసింటారు. కాకపోతే మా దగ్గర నుంచి మైనారిటీ సోదరుమణులందరికీ కూడా పెద్దపీట వేశాం. నా కమిటీలో చూస్తే మీకు 30% అబోవ్ మహిళలు బయటికి రాని మహిళలందరినీ కూడా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి వేసిన ఘనత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలదే. ఎనీథింగ్ మోర్? Yeah, thank you.